ఎమ్మెల్యేల అంశంలో కూడా ఎందుకు ఎమ్మెల్యేలు తిరగబడరు ఏంటంటే తిరగబడలే ఏం పర్లేదు సార్, ఏం తిరగబడలేదు, ఇదంతా ఉట్టిదే ప్రచారము, కొంతమంది చేస్తున్న ప్రచారము. ఊరికే వాళ్ళు కూర్చొని ఒక డిన్నర్ పార్టీ పెట్టుకున్నారు. కొంత పొంగులేటి మీద వ్యతిరేకత ఉన్నది సార్. అంటే ఏం తిరగబడలేదు సార్ అని మెప్పించుకుంటానే పొంగులేటి మీద ఎట్ట కంప్లైంట్ చేయాలో అట్లా కంప్లైంట్ చేయొచ్చు అనమాట. అది అద్భుతంగా పొంగులేటి కొంత ఇబ్బంది పెడుతున్నాడు సార్, మనోళ్ళకి కూడా పనులు చేసి పెడతలేడు. సో ఇటు అవుతున్నది ఇక సార్, మనోడే చెప్పేసుకున్నా అయిపోయింది, మళ్ళా సరి చేసుకునే ప్రయత్నం. సో ఇట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఎంత అద్భుతంగా స్పూఫింగ్ ఇచ్చి బుల్లెట్ పెట్టి రావాలో అట్లా బుల్లెట్ పెట్టి అట్లా టార్గెట్ పెట్టి ఏం లేదు సార్, అంతా మంచోడు, బన్నుడు బాగానే చేస్తున్నాడు, బాగానే ఉన్నాడు, అలా మళ్ళీ ఇట్లా కలుపుకపోయే ప్రయత్నం. సో ఎమ్మెల్యేల అనే అంశాన్ని కూడా నాకు తెలిసి ఈ ఎమ్మెల్యేలతో పెట్టించింది మరి ఈయననేనా, ఏంది కథ, ఇదంతా కూడా ఓ చర్చ. ఎందుకు ఎమ్మెల్యేతో పెట్టించిండు, నన్ను పిలుస్తాడు, రాహుల్ గాంధీ పిలుస్తాడు, అధిష్టానం పిలుస్తారు, ఇప్పుడు పిలుస్తారు చూడు ఎట్ట పిల్లరు అని చెప్పేసి ఈ దుకాణం పెట్టించిండా, ఏదో ఒకటైతే నడిచింది వ్యవహారం ఇది. ఇంకా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినప్పుడు వచ్చినప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో చాలా కాన్ఫిడెంట్తో ఉన్నాడు రేవంత్ రెడ్డి. మామూలు కాన్ఫిడెంట్ కాదంట. ఎంత కాన్ఫిడెంట్ అంటే 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడుతుంది, 100% పడుతుంది, 100% వేటు పడుతుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడుతుంది. కానీ ఈ ఎమ్మెల్యేలను నేను గెలిపిస్తా, ఎందుకంటే ప్రభుత్వం నాదే, అంతా నా చేతుల్లోనే ఉంటుంది, నేను గెలిపిస్తా, నేను ఎట్టి పరిస్థితుల్లో గెలిపిస్తా, ఇది నా ఛాలెంజ్. నేను ఈ 10 మంది ఎమ్మెల్యేలను మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే గెలిపిస్తా, రాకుండా అడ్డుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నా. ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నా అంటే సిబిఎన్, మోడీ ఇట్లా ఏదో ఒకటి మ్యానిపులేట్ చేస్తా సార్, నేను చేసుకుంటా. కానీ ఒకవేళ ఇది ఆగపోయిన పక్షంలో ఇక్కడ ఉప ఎన్నికలు వస్తే మాత్రం 100% నేను గెలిపిస్తా. ఈ 10 మందిలో నేను 10 మందిని గెలిపించిన అనుకో, ఇంకా మిగతా ఉన్నారు కదా, మిగతా ఎంతమంది ఉన్నారు, ఇంకా 28 మంది ఉన్నారు. ఇంకా 28 మందిలో ఇంకొక 16 మందిని ఎమ్మెల్యేలను నేను పట్టుకొస్తా బీఆర్ఎస్కి వెళ్ళి. అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ ఏదైతే ఉందో ఈ ఎల్పీని నేను విలీనం చేస్తా, ఇక్కడ గెలిపించేసి 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళని తీసుకొస్తా, మొత్తానికి ఎల్పీని విలీనం చేసేస్తా. ఇంకా బీఆర్ఎస్ ఎల్పీ అనేది ఉండదు, ఇంకా మనదే ఏకఛత్రాధిపత్యంగా ఉంటుంది. సో బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా చేస్తా నేను. సో దీన్ని ఇది జరుగుతుంది అని చెప్పేసి ఒక బలమైనటువంటి నమ్మకం కల్పించి వచ్చిందంట, బలమైన నమ్మకం. కానీ మరి తెలంగాణ ప్రజలు, ఈ 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు మరి అమాయకులు అనుకుంటుండా, రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది ఇంటర్ అనుకుంటుండా, మరి ఇంకా అర్థమవుతలేదు నాకైతే. ఈ 10 నియోజకవర్గాలలో ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారన్నటువంటి నమ్మకం రేవంత్ రెడ్డికి ఎందుకుందో నాకు తెలియదు. మరి ఈ ఉప ఎన్నికలల్లో ఇంత నమ్మకంగా ఇంత గట్టిగా చెప్తుంటే మాకు అనుమానం వస్తుంది తెలంగాణ ప్రజలకి. ఈ ఈవీఎంల దుకాణం ఏమన్నా మళ్ళా తెరుస్తావా నువ్వు? ఈవీఎంల దుకాణం తెరిచి ఆ ఈవీఎంలో ఏం వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి పడతాడు చేపిస్తావా మోడీతో ఏమైనా మాట్లాడుకొని? ఎట్లా మోడీకి నీకు దోస్తానం గట్టిగానే ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓ 10లలో ఓ 7 తీసుకొని బీజేపీ పార్టీకి నువ్వు ఒక 3 మళ్ళా మనము ఈ రకంగా వంచుకుందాం. ఎంపీ ఎలక్షన్లో వంచుకోలే, అట్లా వంచుకుందామని ఏమైనా మిలాఖత్ వ్యవహారం చేస్తూ ఉన్నావా? ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ ఈవీఎంల దుకాణం ఏమైనా తెరుస్తావురా మీరు? ఇవన్నీ డౌట్లు ఉన్నాయి తెలంగాణ ప్రజలకి. మరి ఇంత కాన్ఫిడెంట్గా చెప్పొస్తాడు పోయి 10 మందిని నేను గెలిపిస్తా అని, 10 మందిని గెలిపిస్తా అని చెప్పిండు కదా. 7 గెలిచినా మనమే ఎక్కువ గెలిచినాం సార్, బీజేపీలో ఏదో 1-2 గెలిచిరు అంటాడు. కానీ బీజేపీలతో మాట్లాడుకుంటాడు ఈయన, ముందే మాట్లాడుకొని ముందే చర్చించుకుంటాడు. ఇదంతా వైఎస్ చంద్రబాబు నాయుడు మోడీ ఎంత నడుస్తాయి, ఇట్లా నడుస్తా అన్నమాట వ్యవహారం. సో కాబట్టి ఇది చాలా పెద్ద కుట్ర ఏదో దాగి ఉంది ఇది వెనకాల. ఈ ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలు కానీ బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఓట్లు పెట్టమని అడగాలి. ఎందుకంటే ఈవీఎంల మీద నమ్మకం లేదు. మన ఎంపీ ఎలక్షన్లలో గింత వ్యతిరేకత వచ్చినా కానీ 8 సీట్లు ఆనుకొచ్చినాయి, 8 సీట్లు ఈయనకొచ్చినాయి. ఏదో రొట్టె ఇచ్చి సగం నువ్వు దించుకోరా చక్కగా గిరిగీసి దించుకున్నట్టుగానే అట్లెట్ వస్తాయి అసలు. మరి రేపు ఈ 10 ఉప ఎన్నికల్లో 10 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కూడా రేపటి నాడు ఈ బీజేపీ కాంగ్రెస్ వాడు మిలాఖత్ అయిపోయి మోడీ వీళ్ళందరూ కలిసి కూర్చొని నువ్వు 3 నేను 7 అన్నట్టుగా పంచుకుంటే ఎట్లుంటుంది? అప్పుడు ప్రజల నిర్ణయానికి అర్థమైంది, ఇంకా ప్రజల ఓటుకు అర్థం ఏంటిది? కాబట్టి ఏదో కుట్ర జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలి? బ్యాలెట్ పద్ధతిలో మీరు ఓట్లు జరపండి. ఈ ఈవీఎం దుకాణం వద్దు నాయన, మోడీ మీద మాకు నమ్మకం లేదు అని చెప్పేసి
తెలంగాణ ప్రజలే అడగాల్సినటువంటి అవసరం ఉన్నది.